వెరీ గుడ్ ఈవినింగ్. మరి కాసేపట్లో సుధీర్ గారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ జాయిన్ అవుతారు మనకి. ముందుగా రవికిరణ్ గారు ఏంటి అసలు ఎలా చూడాలి? జనరల్గా భారత్ పాక్ మ్యాచ్ అంటే నార్మల్ మ్యాచ్ ఎంత హై వోల్టేజ్గా ఉంటుందో మనకు తెలుస్తుంది. అలాంటిది ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకు కూడా ఎంత హై వోల్టేజ్ తోటి సాగింది ఆ మ్యాచ్ కూడా. సో సార్ మ్యాచ్ అంత ఉత్కంఠగా సాగిందో 3 రోజులైనా మళ్ళీ ఇష్యూ అంతలా సాగుతోంది. అసలు ఈ నక్వి వ్యాఖ్యలు అసలు ఇప్పుడు ఆటలో గెలిపోవటం అనేవి సహజం. అసలు ఈ నక్వి వ్యాఖ్యలు మనం ఎలా చూడాలంటారు? సార్ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సతీష్ గారు ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రజలందరికీ అభినందన శుభాకాంక్షలు. మీకు కూడా సార్. స్వదేశీ వస్తువుల్ని వాడదాం, దేశ గౌరవాన్ని పెంచుదామండి. మీకు కూడా రవికిరణ్. అద్భుతమైనటువంటి విజయం. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన విజయాన్ని భారతదేశం సంతరించుకుంది, సొంతం చేసుకుందండి. ఓకే, మీరు అన్నట్లు భారత్ పాక్ మ్యాచ్ అంటే మా చిన్నటి నుంచి మేము చూస్తున్నాం. ఎంతో ఉత్కటంగా మా సందులో ఒకే ఒక ఇంట్లో టీవీ ఉండేది. అందరూ ఇలా టీవీ మీద పడేవాళ్ళం, అందరు కూర్చొని గోపికలు చేసేవాళ్ళం. ఆ రోజులు తలుచుకుంటే చాలా ఇదిగా ఉంటది. అయితే ఈ సందర్భంగా ఏదైతే మన జట్టు సారథ్యం వహిస్తున్నటువంటి సూర్యకుమార్ యాదవ్, ఆయన స్కై అంటారు, స్కై రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఆయన గ్రౌండ్ లో ఇవ్వటం, ఆయన జట్టు, ఆయన నాయకత్వం అమోఘం. అభినందన శుభాకాంక్షలు. గ్రౌండ్ లోనే కాదు సతీష్ గారు, ఆఫ్ ది గ్రౌండ్ బయట కూడా తన వ్యక్తిత్వం ద్వారా దేశ ప్రజలందరినీ మన్నన పొందారు. అవును. ఈ యొక్క విజయాన్ని భారతదేశ సైన్యానికి అంకితం చేయటమే కాకుండా ఆయన యొక్క మ్యాచ్ ఫీని, ఈ కప్పు ఆధారంగా మొత్తం ఒక్కో మ్యాచ్ కి 4 లక్షలు వస్తారట. 7 మ్యాచ్లు 28 లక్షలు పహల్గాం ఉగ్రవాద దాడిలో బాధిత కుటుంబాలకి అలాగే త్రివిధ దళాలకి ఆ విరాళాలు ఇవ్వటంతో ఆయన వ్యక్తిత్వం కూడా ఒక మణిహారంలా బయటపడింది. అటు సారథ్యం, గ్రౌండ్ లో సారథ్యం, గ్రౌండ్ బయట వ్యక్తిత్వం కలగలిపి ఒక అద్భుతమైనటువంటి మూర్తి ఇచ్చినటువంటి ఒక మానవత్వం, ఒక ధీరత్వం, అలాగే పోరాట పటిమ, నాయకత్వ పటిమ చూపించినటువంటి స్కైకి హ్యాట్స్ ఆఫ్ అండి. అలాగే చివరి మ్యాచ్ లో విజయ తిలకం దిద్దినటువంటి మా తెలుగు తేజం తిలక్ వర్మ, ఆయన ఆడినటువంటి ఇన్నింగ్స్ నభూతో నభవిష్య అండి. ఏం ఆడారండి, అగెనెస్ట్ ఆల్ ఆర్డ్స్. అటు పాకిస్తాన్ వికెట్ కీపర్ అయితే వెనక నుంచి బూతులు తిడుతున్నాడు, అది మైక్ లో కూడా వినపడింది. మొత్తం ఫీల్డ్ అంతా ఈయన టార్గెట్ చేస్తున్నారు, ఇతను అవుట్ చేస్తే చాలు మ్యాచ్ విన్ అయిపోతుంది పాకిస్తాన్. అలాంటిది ఎక్కడ తొలగకుండా బెనక్కుండా అదే కంట్రోల్ గా విరాట్ కోహ్లీని మరిపించే విధంగా అదే మిస్టర్ డిపెండబుల్ లాగా ఆడి విజయ తీరాలకి తీసుకెళ్ళా చూసారా, అద్భుతం. వారి యొక్క ఆట తీరు అజరామరణం చాలా కాలం గుర్తుంటుంది. ఇంకా గొప్ప గొప్ప విజయాలు భారతదేశానికి సొంతం అయ్యే విధంగా ఈ యొక్క జట్టు, ఈ యొక్క క్రీడా స్ఫూర్తి చూపించాలని కోరుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రతి ఒక్కరు ఎంత కసిగా ఉన్నామో నిజంగా ఈ మ్యాచ్ లో కూడా అంత కసి కనిపించింది. ఆపరేషన్ తిలక్ పేరు కూడా అలా కలిసి రావటం. ఇప్పుడు సింధూర్ అని భారత నుదుటిన తిలకం ఎలా దిద్దామో తిలకం కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. అసలు ఆ స్థాయిలో కలవటం ప్రతిదీ నిజంగా ఒక మిరాకిల్ లాగా అనిపించింది. అవునండి. అయితే రామాయణంలో పిడకల వేట అన్నట్టుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అలాగే ఏసీసీ ప్రెసిడెంట్, అలాగే పాకిస్తాన్ యొక్క హోం మంత్రి మొయిన్ నక్వీ, అతని యొక్క వ్యవహార శైలి. ఇప్పుడు ఒకటి సార్ సతీష్ గారు, మనం మ్యాచ్ ఇది టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే బీసీసీఏ చాలా స్పష్టంగా చెప్పేసింది, మేము పాకిస్తాన్ క్రీడాకారులతో మేము షేక్ హ్యాండ్ ఇవ్వం, వాళ్ళ చేతుల మీద ఎటువంటి ట్రోఫీలు తీసుకోం అని ముందే చెప్పారు. దానికి ఓకే అన్నారు. ఎందుకు? ఒకటి, ఉగ్రవాద దాడులు ఏదైతే పెల్గామ్ లో చేశారో, ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని చంపారో, దానికి అక్కడ హోంమంత్రిగా ఉన్నటువంటి మొయిన్ నక్వీ అక్కడ వత్తాసు పలుకుతూ ఉగ్రవాదులను ప్రోత్సహించడం ఒకటైతే, రెండు, ఆ నక్వీ అన్న వ్యక్తి జనరల్ మునీర్ యొక్క బంధువు. అతనేమో రాజకీయ నాయకుడు ఏం కాదు. హోంమంత్రి ఎలా అయిపోయాడంటే ఇది ఎన్నికలు గెలిచి మంత్రి అయిపోలేదు. అక్కడ జనరల్ మునీర్ ఎవరైతే ఈ పహల్గామ్ ఆపరేషన్ చేశాడో ఆ జనరల్ మునీర్ యొక్క బంధువు, అతను తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అతని మీద అనేకమైన కరప్షన్ ఎలిగేషన్స్. మన జూలైలో కూడా ఆ దేశ ఆడిట్ జనరల్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ దేశ కరెన్సీలో 6.5 బిలియన్ పాకిస్తాన్ రూపాయలు, అంటే మన దేశ కరెన్సీలో 200 కోట్లు కుంభకోణం చేశాడు. ఇది ఒక్క సంవత్సరంలోనే, ఒక్క సంవత్సరం 200 కోట్లు కుంభకోణం చేశాడు. ఆడిట్ రిపోర్ట్ వచ్చింది. అతని వ్యవహార శైలి ఒకటి. రెండు, అతని మ్యాచ్ లో నక్వీ కూడా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ ముందు ఏ రకంగా ట్వీట్లు చేశాడు, భారతదేశాన్ని అవమానిస్తూ
పాకిస్తాన్ క్రికెటర్లని ఆర్మీ ఎయిర్ ఫోర్స్ దుస్తుల్లో ఎయిర్ ఫ్లో జెట్ ఫ్లైట్ లో వెళ్లే విధంగా పెట్టి వేరే పోస్టులు పెట్టి మన అవమానం చేసి పెట్టారు. అందుకని ముందే చెప్పాం మనం ముందే షేక్ హ్యాండ్ ఇవ్వం, వాళ్ళ చేత బహుమతి తీసుకో అని చెప్పి. ఇది ఓకే అన్నప్పుడు అంత నాటకం ఎందుకు చేశారు నక్వి? ఎందుకు అని రావటం అసలు? ఇప్పుడు అక్కడ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నారు సార్, ఖలీద్ అలీ గారు పెద్దలు. ఆయన చేతుల మీదుగా తీసుకుంటాకి మన క్రికెట్ టీం ఎటువంటి అభ్యర్థులు చెప్పలేదు. మొయిన్ నక్వి కాకుండా ఎవరు ఇచ్చినా ఓకే, పెద్దలు అలీ గారు ఇచ్చినా సరే మాకే ఇబ్బంది లేదు, తీసుకుంటాం అనేసరికి ఈయన అక్కడ నుంచి ట్రోఫీని మెడల్స్ పట్టుకొని తుర్రుని పారిపోయాడు. అదే అసలు ట్రోఫీ పట్టుకెళ్ళే రైట్స్ చోరయ్యాడు. నక్వి ఏమయ్యాడు? ట్రోఫీ చోర్. ట్రోఫీ పట్టుకుని పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడు? రూమ్ కి పారిపోయాడు. ఎవరు అబ్బ సొమ్మని రూమ్ కి తీసుకుపోయాడు. నీ సొమ్మ నువ్వేమైనా కట్టావా? నువ్వు ఏసీసీ ప్రెసిడెంట్ అయితే నీ సొమ్మ అదేమన్నా తీసుకువెళ్తే నువ్వు ఏసీసీ ఆఫీస్ లో ఇవ్వాలి. ఏసీసీ ఆఫీస్ లో ఇవ్వకుండా నీ హోటల్ రూమ్ కి తీసుకుపోయి ట్రోఫీ చోర్ అయిపోయాడు. అయిపోయి మళ్ళీ కామెంట్లు, నా దగ్గర రాలేదు, నీ దగ్గర రావని చెప్పాను కదా, నీ దగ్గర రావు అని చెప్పాను. నువ్వెందుకు వచ్చావు సిగ్గు లేకుండా అవార్డులు ఇవ్వటానికి? నీ పాకిస్తాన్ టీం కి ఇచ్చుకుని వెళ్ళిపోవచ్చు కదా, భారతదేశ టీం కి అలీ గారు ఇప్పించుకున్నావు, ఇచ్చుదురు కదా. దానికి నేను ఎవరు ఏం చేస్తా చూడాలి. ఏమైందండి ఇవాళ మీటింగ్ లో? 3 రోజులు ముచ్చేవాడు బట్టి అతనికి. ఇవాళ మొత్తం ఏసీసీలో అండి 30 దేశ టీంలు ఉన్నారండి, 30 మెంబర్స్. ఇవాళ మీటింగ్ లో అండి సతీష్ గారు 22 దేశాలు పాల్గొన్నారు. దానిలో 18 దేశాలు నక్వి మీద పడ్డాయి. నువ్వెవరే బాబు, ట్రోఫీలను మెడల్ తీసుకుపోవడం నువ్వెవరు? నువ్వు వెంటనే ఇస్తావా, క్షమాపణ చెప్తావా, లేకపోతే నీ మీద దుబాయ్ లో దొంగతనం కేసు పెడతావు అన్నారు. దొంగతనం కేసు అంటే మొత్తం క్షవర అయిపోతుంది. మన దేశంలో కాదు, మొత్తం ఈ చెయ్యి ఆ చెయ్యి అయిపోతుంది. భయపడి క్షమాపణ చెప్పి ఆ యొక్క మెడల్స్ ఇచ్చేస్తాను ఏసీసీ ఆఫీస్ అని చెప్పేసి వచ్చి మన బీసీసీఐ నుంచి బీసీ వైస్ చైర్మన్ ఉన్నారు ఆశీష్ గారు, రాజీవ్ శుక్లా గారును ట్రెజరర్ కోశాధికారి ఆశీష్ గారు, ఆయన ఎంపీ కూడా బీజేపీ ఎంపీ, ఇద్దరు గట్టి మాటలు చూపించారట మనకు వచ్చిన సమాచారం ప్రకారం. దాంతో తోక ముడిచి ఇప్పుడు ఇచ్చేస్తా అన్నారు. ఇప్పుడు ట్రోఫీ, ఇప్పుడు జట్టు గెలిచిన జట్టు దగ్గర ట్రోఫీలు మెడల్ ఉండాలా, లేకపోతే ఆర్గనైజ్ చేసిన వాడు ఇంట్లో ఉండాలా? మౌలికమైన ప్రశ్న. ఒక జట్టు గెలిచింది, నీ చేతితో తీసుకో అన్నావు, వేరే చేతితో తీసుకుంటా అన్నావు. మా జట్టు ఏమో గ్రౌండ్ వదిలేసి రూమ్ కి వెళ్ళిపోతే మీరు అనొచ్చు, మన జట్టు గ్రౌండ్ వదలలేదు, గ్రౌండ్ లోనే ఉన్నాము, ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన కాదు ఇంకోళ్ళు ఇమ్మన్నావు, ఆయన పట్టుకుని పోయాడు. సో తప్పు అతని సైడ్ ఉండిపోయింది. సో అందుకని గెలిచిన జట్టు దగ్గర ట్రోఫీలు రావడం అనేది ధర్మం, అది న్యాయం. అందుకని 2-3 రోజుల్లో తప్పనిసరిగా ముంబైకి రాబోతున్నాయి. మన ట్రోఫీ మనకు వస్తాయి, మన మెడల్స్ మనకు వస్తాయి. అయితే మొయిన్ నక్వి యొక్క ఏదైతే మేకపోతు గాంభీర్యాలు గత 2-3 రోజులకు చూపించారో ఒక్క దెబ్బతో పటాపంచులు అయిపోయినాయి. ఇక అతనికి నాకు తెలిసి అక్కడ ఆ దేశంలో కరప్షన్ ఛార్జెస్ ఎన్ని ఎక్కువ దాని మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ దెబ్బతో అతనికి హోంమంత్రి శాఖ కూడా పోయే అవకాశం ఉంది. ఏదేమైనా సరే మన జట్టు చూపించినటువంటి ఆట తీరే కాదు, ఆఫ్ ది ఫీల్డ్, ఆన్ ది ఫీల్డ్ అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచారు. జై హింద్, సెల్యూట్ మీకు. డెఫినెట్ గా జై హింద్. ఎందుకంటే ఈ గెలుపుతోటి కేవలం ఆట తీరులోనే కాదు, మీరు చెప్పినట్టుగా వ్యక్తిగతంగా కూడా చూపించారు. వాళ్ళకి మళ్ళీ మనం ఎలా ఉంటాం, ఏది కోరుకుంటున్నాం అనేది కూడా ప్రస్ఫుటంగా మరోసారి వాళ్ళకి ఎదురు చూపించారు. ఎస్ కార్తీక్ గారు, మీకు ఎలా కనిపిస్తుంది ఓవరాల్ గా ఇప్పుడు ఆటలతో